R9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వివేకానంద విగ్రహ సమీపంలో ఆంధ్ర భద్రాద్రి రామాలయ నిర్మాణానికి వెల్లివెత్తుతున్న విరాళాలు. ఈ క్రమంలో ఈరోజు వెదురుపాక అప్పన్నబాబు దంపతులు 5,116 రూపాయలు విరాళాన్ని ఆలయ నిర్మాణానికి ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు వారు చేసిన కార్యక్రమానికి మెచ్చుకున్నారు. దాతల సహకారంతో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్ర నిర్మాణానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు నల్లమిల్లి చెంచబ్బాయి సుబ్బలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు మరియు కేశనగుర్తి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు ఇంకో 5,116 రూపాయలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన పత్రి రమణ, పచ్చారి సూర్యప్రకాష్ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అప్పన్నబాబుని శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందించిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులని అభినందిస్తూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై రాములు వారి కృపా కటాక్షాలకు పాత్రలవ్వాలని కోరారు. వెదురుపాక అప్పన్నబాబు మాట్లాడుతూ తమ ప్రతిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిపురెడ్డి సూర్యనారాయణ, సైతన శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ మన వివేకానంద బొమ్మ దగ్గర ఉన్న ఆంధ్ర భద్రాద్రి రామాలయంది ఈ మొన్నే మన కళ్యాణం అతి వైభవంగా జరిగింది. శ్రీరాముడి కళ్యాణం చాలా గొప్పగా వైభవం అంటే పనుల పండగ. మన ఆ భద్రాచలాన్ని ఎలా జరిగిందో అటువంటి సంఘటన అంత గొప్పదైన కార్యక్రమం ఆయన ఎవరో కానీ పురోహితుడు చాలా గొప్పగా జరిపించారు. ఈ కళ్యాణం రాముడు ఇలా ఉంటాడా, రాముడి కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలు 500 మంది వచ్చి ఆ రాముడి సేవలో పాల్గొని ఆ కళ్యాణాన్ని ఎంతో ఉత్సాహంగా చూసి ఆనందపడిపోయి కన్నులు పండగగా ఉంది భక్తులందరికీ కూడా. ఈ రామాలయాన్ని ఇప్పుడు నిర్మించాలి, ఈ రామశాస్త్రాన్ని ఇప్పుడు పూర్తి చేయాలన్న ఆలోచనతో మనకు ముందుకు వచ్చిన దాత మన అప్పన్న, ఇంటి పేరు ఏం పేరు, తిరుపతి అప్పన్న గారు, వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ మామయ్య గారు 5,116 ఇచ్చారు. వాళ్ళ పేరుని ఇక్కడ శిలాపలకాల మీద పేర్లు వేసేస్తున్నాం. అలాగే అప్పన్న కూడా 5,116 రూపాయలు మనం 4 రోజుల్లో అందజేస్తాడు. ఎందుకంటే గుడి నిర్మాణం అవ్వాలని కోరిక, ఈ గుడిలో ఈ భావితరాలకి మనం అందియాలన్న ఆలోచన ఈ రామశాస్త్రం. ఎందుకంటే వచ్చే సంవత్సరానికల్లా ఇది మంచి పుణ్యక్షేత్రం అవుద్ది. ఇటు విజయవాడ, ఇటు అన్నవరం మధ్యలో ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి అనే నిర్మాణం జరిగింది. 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇంత గొప్ప నిర్మాణానికి భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఎవరు సందా వాళ్ళు ఇచ్చి గుడిని నిర్మిస్తున్నారు. అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా మన సందా ఇచ్చిన భక్తులందరూ కూడా ఒక కమిటీ నెంబర్ కింద వేసి ఉత్సవ కమిటీ కింద సరదాగా ఈ నిర్మాణం చేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఆ రాముడి మనసులో సూరి సంకల్పన వచ్చి ఎవరు తోసిన వాళ్ళకి సందా తెచ్చి ఇస్తున్నారంటే నిజంగా గొప్పతనం. ఈవేళ ఉన్న జై శ్రీరామ్ ఇంత గొప్ప ఆశయముతో మన అప్పన్న నిజంగా ఆయన సరిపోవడం, కానీ ఇంత గొప్పగా సందా మనకు అందించాడంటే నిజంగా ఆ రాముడు ఆయన మనసులో